అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అన్నం మెత్తం ఇట్లా చితిపి పెట్టుకున్నా. 4 గుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం మెంతు పొడి, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు కళాయి వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇనప కళాయి ఇట్లాంటిది మంద కళాయి పెట్టుకుందాం. రెడీ. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అట్లా ఆయిల్ వేడైంది. ఇప్పుడు గుడ్లు కొట్టుకుందాం. గుడ్లు కొట్టినాం. కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత అన్నంలో వేసుకుంటాం. కొంచెం వీటి కోసం కొంచెం ఉప్పు వేసా, కొంచెం మిరియాల పొడి వేస్తా, కొంచెం చిటికెడు వేసి కొద్దిసేపు అట్లా ఉంచేయాలి. ఇగో ఇలా తిప్పుకోవాలి. ఎక్కువసేపు వేగనియద్దు. కొంచెం వేగాక ఇది తీసుకోవాలి బయటికి. ఎక్కువసేపు వేగితే గుడ్డు గట్టిగా అయిపోద్ది. ఇట్లా కొంచెం వేగంగానే తీసుకుంటే మళ్ళీ అన్నంలో వేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది, సరిపోద్ది. అందుకని కొంచెం వేగినాక తీసేస్తాను. ఇక కొంచెం సేపు ఉంచి తీసేస్తాం అండి. ఇగో ప్లేట్లకు తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్నామండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలు, కొంచెం ఆయిల్ వేడైంది. జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేగింది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగాక ఉల్లిపాయ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. ఇదిగో కరివేపాకు, ఉల్లిపాయలు మరీ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే చాలు. మనకి తింటంటే మంచిగా ఉల్లిపాయ తలుగుద్ది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసినాం. ఇగో ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది. కొంచెం మెంతు పొడి, టేస్ట్ కోసం కొంచెం మెంతు పొడి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూను. కొంచెం గరం మసాలా, టేస్ట్కి కొంచెం గరం మసాలా. ఒక స్పూను కారం, కొంచెం ఇక ఒక చిటికెడు మిరియాల పొడి. ఇందాక దాంట్లో వేసినాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం మనం. ఇవన్నీ బాగా
కలుపుకోవాలి. అన్నం పొడి చేసుకొని ఆడబెట్టుకున్నాం. చూడండి, ఇలా చేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగినాయండి, మరీ ఏగకూడదు. ఇక ఇట్లా ఏగాలి ఉల్లిపాయలు. ఇగో అన్నం వేసుకుంటాను. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా అన్నం పొడి పొడిగా చేసుకున్న అన్నం ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు అన్నం రాత్రి అన్నం ఉంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది టేస్టు. ఒక్కోసారి అన్నం ఉంది ఏం చేయాలి ఎలా చేయాలని అనుకుంటారు కదా, అర్థం కానప్పుడు ఒక తాలింపు అన్న తినాలన్నా తినలేము. ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారు. అందరు తినొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ. అన్నం అంతా ఇలా మంచిగా కలిపినండి, మొత్తం కలిసింది. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లు ఇట్లా వేసుకుంటే బాగుంటాయి, చిక్కిపోకుండా మంచిగా ఉంటాయి. ఇట్లా అన్నంలో అంతా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చితికిపోకుండా ఇట్లా పైన వేసుకున్నాం అనుకోని మంచిగా అన్నం అంతా కలుస్తుంది, బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా తినడానికి కూడా ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తినొచ్చు. ఏమైనా ఇట్లా కలిపేటప్పుడు అన్నీ మంచిగా చిన్న ముక్కలు అయితే బాగుంటుంది. దానిని ఇట్లా పెద్ద ముక్క ఉంటే ఇట్లా చేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు రైస్ అయిపోయిందండి. ఇక పైన సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని ఇలా పైన వేసుకోండి. అయిపోయిందండి, పైన కొత్తిమీర వేసుకొని ఇక బంద్ చేసుకుందాం. ప్లేట్లో తీసుకుందాం అండి, అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ రాత్రి అన్నం సద్దన్నం మిగిలితే అన్నంతో చేసినాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటారా? మా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.